అప్డేట్ చూస్తే క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్కు బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు రాగా ఇంకా కాంగ్రెస్ కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకోలేదు. దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కూటమి దక్కించుకోనుంది. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్కు బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు రాగా ఇంకా కాంగ్రెస్ కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకోలేనట్టు తెలుస్తోంది. దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కూటమి దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. అసలు పూర్తి సమాచారం దీనికి సంబంధించి కూడా మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, అప్డేట్ ఏంటి? ఇంకా కాంగ్రెస్ కౌన్సిలర్లు రాలేదని తెలుస్తోంది. బీఆర్ఎస్కే దీనికి సంబంధించి కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఓకే చందు, ఏదైతే క్యాతన్పల్లికి సంబంధించిన ఉత్కంఠ అయితే మరి కాసేపట్లో స్థిరపడినదైతే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే క్యాతన్పల్లికి సంబంధించి బీఆర్ఎస్ ఇటు సిపిఐ కూటమికి సంబంధించిన 14 మంది కౌన్సిలర్లు అయితే క్యాతన్పల్లి మున్సిపాలిటీకి అయితే చేరుకున్నారు. ఇప్పటి వరకు క్యాతన్పల్లికి సంబంధించి కాంగ్రెస్ కౌన్సిలర్లు అయితే ఇప్పటి వరకు దీంతో పాటు ఎంపీ వంశీ గాని మంత్రి వినోద్ గాని వివేక్ గాని ఇక్కడికి రాకపోవడంతో అయితే కొంత అసలు ఏం జరుగుతుంది అన్నది ఇంకా తెలియని ఉన్నది. మరికొద్దిసేపట్లో అసలు క్యాతన్పల్లికి సంబంధించింది ఇటు బీఆర్ఎస్ ఇటు సిపిఐ కూటమి ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వారి పేర్లు కూడా ఏదైతే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి కానీ ఇటు సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇద్దరు, ఒక బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్ గా సంజయ్ రాణిని అయితే ఎన్నుకుంటున్నారు. అదే విధంగా ఇటు వైస్ చైర్మన్ గా సరీను ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా ఇటు క్యాతన్పల్లికి సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొన్న ఉన్నా కూడా మరి కాసేపట్లో అయితే దీనికి స్థిరపడిన ఉన్నది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి మంత్రి వివేక్ రాకపోవడం, అదే విధంగా ఇటు ఎంపీ వంశీ రాకపోవడంతో అయితే ఏమైనా కూడా ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్ కూడా ఇక్కడికి రాకపోవడంతో అయితే ఇటు ఏకపక్ష నిర్ణయంగానే ఇప్పటికి కూటమి అయితే చేరుకొని ఇప్పటివరకైతే దీనికి సంబంధించి ఈ ఎన్నికైతే జరగనున్నాయి. ఏదేమైనా కూడా అదే విధంగా ఇటు ఖానాపూర్కి సంబంధించి చూస్తే ఇటు ఖానాపూర్కు సంబంధించి మొత్తం 12 కౌన్సిలర్కి సంబంధించి కానీ అదే విధంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులతో పాటు ఇక్కడ కౌన్సిలర్లు అయితే ఈ రోజు హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా ఇటు కాంగ్రెస్ కు సంబంధించి 6 సభ్యులు అయితే ఉన్నారు. ఏమైనా కూడా ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని అయితే కైవసం చేసుకున్నారైతే సమాచారం. ఏదేమైనా కూడా ఇటు క్యాతన్పల్లికి కొంచెం ఉత్కంఠ రేపినా కూడా దీనికి సంబంధించి అనూహ్య పరిణామాల మధ్య అయితే ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ పదవి అయితే దీనికి సంబంధించి ఎన్నికైతే ఉంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో పూర్తిగా ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ అయితే ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. చంద్రశేఖర్, థ్యాంక్ యూ.